రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంపై హైకమాండ్తో చర్చిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎల్లుండి ఉదయం అభ్యర్థులను ప్రకటిస్తామని, సామాజిక సమీకరణాలతోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇక మతం తప్ప బీజేపీ నాయకులకు ఏమీ తెలియదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. అంతా మాట్లాడారు. సార్, ఇంకా 72 గంటలు మాత్రమే మిగిలింది అప్లికేషన్ల స్వీకరణకు. మీరేమో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అసలు ఎప్పుడు చేస్తారు? పోటీలో ఉంటారా అసలు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, 5 4 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక సీట్ నిర్ణయం చేయాలంటే అన్ని రకాలుగా ఆలోచన చేసి, అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి, రాజకీయ, కుల, ప్రాంతీయ సమీకరణలు జోడించుకొని ఇప్పటివరకైతే ఏ సామాజిక వర్గ ప్రాంతం దొరకలేదు, వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు అహ్మదాబాద్లో డీసీసీ అధ్యక్షుల కన్వెన్షన్లో బిజీ ఉన్నారు. కాబట్టి రేపు సాయంత్రానికల్లా మేము వారిని కలిసే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సరే, గ్రాడ్యుయేట్కి సంబంధించి సిట్టింగ్ స్థానాన్ని మీరు కోల్పోయారు. మీరు అక్కడ లోకల్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, అంటే మీకు లోకల్ అక్కడ చాలా మంది నాయకులు కష్టపడ్డారు, అయినా ఓడిపోయారు. అదొక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇటు బీసీ కులగణన చేసినటువంటి నేపథ్యంలో ఒక బీసీకి ఇస్తే బాగుండేదేమో, వీళ్ళు ఒక అనవసరంగా రెడ్డిని రంగంలోకి దించి ఒక మిస్ మ్యాచ్ చేశారని ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో ఏమైనా రివ్యూ చేసుకున్నారా? బీసీకి ఇస్తే బాగుండే ఏమీ లేదు. మేము ఇచ్చిన దాంట్లో నరేందర్ రెడ్డి బెస్ట్ క్యాండిడేట్. అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి 21 మంది శాసనసభ్యులు, మెజారిటీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి అయితే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వారికి ఒక అనుచర వర్గం ముందు గెలుస్తారన్న అభిప్రాయం ఇచ్చినప్పుడు అన్నిచ్చాం. మంచి ఫైట్ ఇచ్చాం. మేము నైతికంగా ఓడిపోలేదు. ఎందుకంటే దాదాపు చెల్లని ఓట్లలో 60% ఓట్లు నరేంద్ర రెడ్డి గారు పడ్డాయి. చాలా ఓట్లు టిక్ చేసినారు. అవి ఇన్వాల్వ్ ఓడిపోయాం తప్ప వాస్తవంగా అది ఓటమి కాదు. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా చీకటి ఒప్పందంలో ఉండి, చీకటి సంసారం లాంటి వ్యక్తులు బీజేపీకి లోపాయికారిగా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పనిచేసినారు. బాటంగా అభ్యర్థులను పెట్టకపోయినా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే పోరాడింది. దానికి తోడు ఎంత డబ్బు అక్కడ పెట్టినారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏదైనప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తాం. నైతికంగా మేము ఓడిపోలేదు. మాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 5,000 మెజార్టీ వాళ్ళు గెలిచినప్పుడు కూడా చెల్లని ఓట్లు పోలిన అవిని లెక్కిస్తే మేము గెలిచేవారం. బట్ నిబంధనలకు అనుగుణంగా జరిగింది కాబట్టి ఓటమితో కుంగిపోయేది లేదు. ఒక ఎమ్మెల్యే స్థానం గెలుచుకున్నంత మాత్రాన బీజేపీకి ఏదో ఇక్కడ పెరిగిపోద్దని అనుకుంటే అది భ్రమ. అట్లా చేసిందంటే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎక్కువ సీట్లు వచ్చేవి. సో ఇలా ప్రతిరోజు పొద్దున్న లేస్తే మతము, కులము తప్ప వేరే ధ్యాస లేని బీజేపీ నాయకులు మీ ద్వారా తెలంగాణ ప్రజల తరఫున బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు 8 మంది ఎంపీలు ఉండి ఈ రాష్ట్రానికి ఎలగబెట్టింది ఏంది? కేంద్రం పెట్టిన బడ్జెట్లో మీరు 0 ఎందుకు వచ్చింది? ఇది మీ చేతకానంతరం కాదా? 8 మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఒక్కరోజన్నా మోడీ గారిని పోయి అడిగి, మా రాష్ట్రం తెలంగాణ కొత్త రాష్ట్రం, ఈ ప్రాజెక్టులు కావాలి, ఇంత డబ్బు కావాలని అడిగిన పాపన పోయినారా? ఎందుకోసం మీరు ప్రజలు గెలిపించినారు? రోజు మతము, కులమని విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని వేరు చేస్తూ పబ్బం గడుపుకోవడం తప్ప ఈ రాష్ట్రం కోసం మీరు గెలిపించిన ప్రజల కోసం చేసిందేమని అడుగుతా ఉన్నాను. ఇటు పార్లమెంటు ఎన్నికల్లో వాళ్ళిద్దరు దాదాపు కలిసి పోటీ చేశారు. నిన్ననైతే పోటీ పెట్టలేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఏంటి, వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారా లేదంటే విలీనం అవుతుందా? ఏం జరగబోతుంది? నాకు తెలిసి వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు. 4 ముక్కలై ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఏదో ఒక రోజు విస్ఫోటనలాగా బయటకు వస్తుంది. రేపు వీళ్ళంతా కూడా బీజేపీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఈరోజు కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని, హరీష్ రావును, కేటీఆర్ను, కవితను, వీళ్ళందరినీ పిలిచాడు. ఇక రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేసేది అని వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మీరు ఎట్లా ఉండవు? పిలిచిన కారణం ఏంటంటే వీళ్ళు 4 దారిలో పోతా ఉన్నారు. మీరు పోట్లాడుకోకుండా బాబు, కలిసి ఉండండి, నా పరువు కాపాడినని చెప్పడానికి హితోపడిని పిలిచినట్టే మాకున్న సమాచారం. సార్, ఫైనల్ గా అన్ని పదవులు కానీ, మంత్రివర్గ విస్తరణ కానీ, ఎమ్మెల్సీలు కానీ అన్ని రేపు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే వస్తాయి? నెలలో అన్ని కొలిక్కి వస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను. ఇంక్లూడింగ్ మంత్రివర్గ విస్తరణ వస్తాయని ఆశిస్తా ఉన్నాను. ఇది మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదవులన్నింటినీ భర్తీ చేసిన తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని పార్టీ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంది. ఆ దిశగా ముందుకు వెళ్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, అభినంద్రజ్యోతి, హైదరాబాద్.